Dear friends, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 2020 సిరీస్లో భాగంగా ఈ 20th లెసన్లో మైట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మే యొక్క ఫాస్ట్ ఫామే మైట్. అంటే మనం మేని ప్రెజెంట్ని ఫ్యూచర్ని తెలియజేయడానికి యూజ్ చేసినట్లయితే అదే మైట్ని పాస్ట్ని తెలియజేయడానికి యూజ్ చేస్తుంటాం. అదే చాలామందికి డౌట్ రావచ్చు, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్. మనం కాస్త క్యాజువల్గా జనరల్గా చెప్పుకున్నట్లయితే ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక సంగతి, ఒక సంఘటన 50% వరకు జరగవచ్చు, జరిగే అవకాశం ఉందని చెప్పేటప్పుడు మనం మే యూజ్ చేసినట్లయితే అదే మైట్ అయితే 70% వరకు జరిగే అవకాశం లేదని చెప్పి మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక విషయం 50% వరకు అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం మే యూజ్ చేస్తే అదే 70% వరకు అది జరగకపోవచ్చు, అంటే అది మ్యాక్సిమం జరగదు, ఇంచుమించు జరగదు అని చెప్పేటప్పుడు మనం మైట్ యూజ్ చేస్తుంటాం. ఓన్లీ 30% మాత్రమే అక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉండేటప్పుడు మైట్ వాడుతుంటాం. అంటే మేటర్స్ 50%, వేరాస్ మైటర్స్ 70% అని చెప్పి మనం క్యాజువల్గా జనరల్గా అనుకోవచ్చు. అయితే మనం ఈ మైట్ని ఇంగ్లీష్లో రకరకాల స్ట్రక్చర్స్ యూజ్ చేస్తుంటాం. ఆ స్ట్రక్చర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ మైట్ బి. అంటే మైట్ తర్వాత అలా బి యూజ్ చేసినట్లయితే ఏదైనా ఉండవచ్చేమో అన్న మీనింగ్ రావడం జరుగుతుంది. చూడండి, మేబీ అంటే ఉండవచ్చు, మైట్ బి అంటే ఉండవచ్చేమో, ఆ ఏమో అని చెప్పి ఇంకాస్త ఆ డౌట్ఫుల్నెస్ని అక్కడ పెంచడం జరుగుతుంది మైట్ యూజ్ చేయడం ద్వారా. చూడండి, హీ మైట్ బి అట్ ఆఫీస్, అతను ఆఫీస్ వద్ద ఉండొచ్చేమో. అంటే చాలా వరకు ఉండకపోవచ్చు, కాస్త కొద్ది గొప్ప ఛాన్సెస్ ఉన్నాయి ఉండడానికి. అలాంటప్పుడు చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేటప్పుడు ఇలా మనం మైట్ బి యూజ్ చేస్తుంటాం. అదే మేబీ యూజ్ చేసాం అనుకోండి, ఈ మేబీ అట్ ఆఫీస్ అంటే అంటే ఒక 50% వరకు ఉండొచ్చు అని చెప్పి మనం అలాంటప్పుడు చెప్పుకోవచ్చు మేబీతో. ఓకే, నెక్స్ట్ షీ మైట్ బి డల్, ఆమె డల్గా ఉండొచ్చేమో. ఇలా మైట్ బి అంటే ఉండుట అన్న సెన్స్లో మనం చెప్తూ ఉంటాం, ఉండొచ్చేమో అని చెప్పి. నెక్స్ట్ వన్ మైట్ ప్లస్ V1, అంటే మైట్ తర్వాత ఏదైనా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ తీసుకొని కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఏదైనా జరగవచ్చేమో, ఏదైనా చేయొచ్చేమో అన్న అర్థంలో. ఎగ్జాంపుల్స్, సునీల్ మైట్ కమ్ దిస్ ఈవినింగ్, ఈ సాయంకాలం సునీల్ రావచ్చేమో. ఇలా రావచ్చేమో అని చెప్పడానికి ఇలా మైట్ కమ్ మనం వాడుతుంటాం. నెక్స్ట్ దే మైట్ గివ్ మనీ టు యూ, వాళ్ళు డబ్బు ఇవ్వచ్చేమో. అలాగే థర్డ్ స్ట్రక్చర్ మైట్ హ్యావ్ V3 మనం వాడుతుంటాం. హ్యావ్ తర్వాత V3 యూజ్ చేసి దాని ముందు మైట్ యూజ్ చేస్తుంటాం థర్డ్ స్ట్రక్చర్లో. అంటే ఏదైనా ఉంటుంది, ఉండొచ్చేమో అన్న అప్పుడు మనం ఈ స్ట్రక్చర్ మనం వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్, షీ మైట్ హ్యావ్ గాన్ టు మూవీ, అంటే ఆమె మూవీకి వెళ్ళుండొచ్చేమో. ఆ వెళ్ళుండొచ్చేమో అని చెప్పడానికే ఈ మైట్ హ్యావ్ మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ హార్డ్, గట్టిగా అంటే చాలా పెద్దగా వర్షం పడి ఉండొచ్చేమో, వర్షం పడిందేమో. అంటే మే హ్యావ్ యూజ్ చేస్తే పడిందేమో అర్థం వస్తుంది. అదే మైట్ హ్యావ్ యూజ్ చేస్తే పడి ఉండొచ్చేమో అంటే పడి ఉండొచ్చేమో అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. అంటే ఇంకాస్త ఆ డౌట్ఫుల్నెస్ అక్కడ పెరుగుతుంది. అలాంటప్పుడు ఇలా మనం మైట్ హ్యావ్ యూజ్ చేస్తూ ఉంటాం. ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ మైట్ బి ఇంగ్. ఇంగ్ అంటే ఇక్కడ ఏదైనా మన వెర్బ్ తీసుకొచ్చి ఆ వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని మైట్ బికి యాడ్ చేసి వచ్చినట్లయితే ఈ రకమైన ఎక్స్ప్రెషన్ వస్తూ ఉంటుంది. చూడండి, షీ మైట్ బి కమింగ్, ఆమె వస్తూ ఉండొచ్చేమో. కమ్ అంటే వచ్చుట, ఆ కమ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఏంటి, కమింగ్. మైట్ బి కమింగ్, వస్తూ ఉండొచ్చేమో అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉండొచ్చేమో అని చెప్పేటప్పుడు ఆ కంటిన్యూటీ మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో అలాంటప్పుడు ఇలా మైట్ బి ఇంగ్ ఫామ్ మనం వాడుతూ ఉంటాం. దే మైట్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చేమో. ఇలా అవుతూ ఉండొచ్చేమో అని చెప్పేటప్పుడు మైట్ బి ఇంగ్ ఫామ్ మనం వాడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మైట్తో స్టేట్మెంట్స్లో అలాగే క్వశ్చన్స్లో ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇండియా మైట్ విన్ ద మ్యాచ్, ఇండియా మ్యాచ్ గెలవచ్చేమో. ఇక్కడ చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్ మైట్ ప్లస్ V1, ఇండియా మ్యాచ్ గెలవచ్చేమో అని చెప్పి అన్నాం. గెలవకపోవచ్చేమో అంటే అది నెగిటివ్ స్టేట్మెంట్. అప్పుడు మైట్ నాట్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ మైట్ నాట్ని కాంట్రాక్ట్ చేసి మైటెంట్గా చెప్తూ ఉంటారు. మైటెంట్, ఇండియా మైట్ నాట్ విన్ ద మ్యాచ్ లేదా ఇండియా మైటెంట్ విన్ ద మ్యాచ్, ఈ రెండు రకాలుగా మనం చెప్పొచ్చు. అంటే ఇండియా మ్యాచ్ని గెలవకపోవచ్చేమో ఇలా. అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్.
ఇండియా మ్యాచ్ని గెలవచ్చా అంటే ఇండియా మ్యాచ్ని గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పాలంటే మైట్ ఇండియా విన్ ద మ్యాచ్. స్టార్టింగ్లోనే మైట్ మనం యూజ్ చేస్తుంది ఎందువల్లంటే అది క్వశ్చన్ కాబట్టి. మైట్ ఇండియా విన్ ద మ్యాచ్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అంటే ఇండియా మ్యాచ్ని గెలవకపోవచ్చా అంటే గెలవకపోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి అడిగేటప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ ప్యాటర్న్ యూజ్ చేస్తుంటాం. అందులో స్టార్టింగ్లోనే మైట్ నాట్ మనం యూజ్ చేస్తుంటాం. మైట్ నాట్ లేదా మైటెంట్. మైటెంట్ ఇండియా విన్ ద మ్యాచ్. మైటెంట్ ఇండియా విన్ ద మ్యాచ్ అంటే ఇండియా మ్యాచ్ని గెలిచే అవకాశాలు లేవా అని ఇలా నెగిటివ్ క్వశ్చన్లో కూడా మనం మైటెంట్ వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైట్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం. అంటే మైట్ యొక్క ఉపయోగాలు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ డౌట్ఫుల్నెస్, అన్సర్టనిటీ ఇన్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ అన్సర్టనిటీ, డౌట్ఫుల్నెస్ని అలాగే ప్రాబబిలిటీని మైట్ తెలియజేయడం జరుగుతుంది. అయితే మే కూడా ఇదే విధంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఆ జరిగే అవకాశమే తేడా. అంటే మే అయితే 50-50 జరగవచ్చు, అదే మైట్ అయితే 30-70 జరగవచ్చు. అంటే ఓన్లీ 30% మాత్రమే జరిగే అవకాశం ఉండేటప్పుడు మనం ఇలా మైట్ యూజ్ చేస్తుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ మైట్ సీ యూ టుమారో. రేపు నిన్ను కలవచ్చేమో అంటే రేపు నేను కలవచ్చేమో అని చెప్పి నేను కేవలం 30% మాత్రమే ఛాన్సెస్ ఉండేలా చెప్తున్నాను. అందువల్ల నేను మైట్ యూజ్ చేశాను. అంటే నేను నిన్ను కలిసే అవకాశం చాలా తక్కువని నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను మైట్ యూజ్ చేసి. ఓకే. ఇండియా మైట్ విన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలవచ్చేమో అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇండియా మ్యాచ్ గెలిచే అవకాశాలు ఒక 30% వరకు ఉన్నాయని చెప్పి మనం మైట్ యూజ్ చేస్తాం. అయితే జనరల్గా ఇన్ జనరల్ మనం ఏదైనా జరగవచ్చు, కావచ్చు, అనవచ్చు అని చెప్పేటప్పుడు మైట్ మే రెండు కూడా మనం యూజ్ చేయొచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ వన్, ఫర్ వెరీ పొలైట్ రిక్వెస్ట్. అంటే చాలా మనకి అస్సలు తెలియని కొత్త వ్యక్తుల దగ్గర కానీ పెద్ద పెద్ద బాసెస్ దగ్గర కానీ చాలా పొలైట్గా, ఎక్కువ పొలైట్గా మనం ఏదైనా పర్మిషన్ కానీ ఏదైనా రిక్వెస్ట్ కానీ అడిగేటప్పుడు కూడా మనం మైట్ యూజ్ చేయొచ్చు. అయితే ఇన్ జనరల్ సాధారణంగా ఎవరు కూడా ఈ మైట్ యూజ్ చేయరు. ఈ కేసులో అందరూ మే యూజ్ చేస్తూ ఉంటారు. మైట్ ఐ కమిన్, నేను రావచ్చా? మీరు ఎక్కడ వినుండకపోవచ్చు మైట్ ఐ కమిన్, కానీ ఎక్కువగా మే ఐ కమినే యూజ్ చేస్తుంటారు. ఇలా మైట్ ఐ కమిన్ అంటే చాలా పొలైట్గా అడగడం, నేను రావచ్చా అని. నెక్స్ట్, మైట్ యు యూస్ యువర్ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్ వాడొచ్చా? మీ ల్యాప్టాప్ వాడుకోవచ్చు అని చెప్పి మనం ఇలా పర్మిషన్ అడిగేటప్పుడు కూడా చాలా పొలైట్గా ఉండడానికి మైట్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, టు గివ్ సజెషన్స్, అడ్వైజెస్ టు హైయర్ ఆఫీసర్స్. అంటే మనకన్నా పెద్ద ఆఫీసర్స్కి కానీ బాసెస్కి కానీ ఉన్నతాధికారులు కానీ మనం ఏదైనా సలహా సూచన ఇచ్చేటప్పుడు కూడా మైట్ యూజ్ చేస్తుంటాం. ఇఫ్ ఐ మైట్ సే సో, మీరేమీ అనుకోకపోతే. యు మైట్ కన్సల్ట్ సమ్ ఎక్స్పర్ట్సా. మీరు ఏదైనా ఎవరైనా ఎక్స్పర్ట్ని కలవడం మంచిది, ఆ కలవడం మంచిది, కలవచ్చేమో అనే అర్థం వచ్చేలా ఇక్కడ మనం మైట్ యూజ్ చేస్తుంటాం. అయితే మే అయినా మైట్ అయినా కెన్ అయినా కుడ్ అయినా ఏదైనా మోడల్ తర్వాత ఎప్పుడు కూడా మనం V1 యూజ్ చేస్తున్నాం. చూడండి, మైట్ కన్సల్ట్, మైట్ యూస్, ఇలా మైట్ విన్. ఆ మైట్ కానీ మే తర్వాత కూడా ఎప్పుడు కూడా మనం V1 వాడుతుంటాం. యూ హ్యావ్ టు నోట్ డౌన్ దట్ పాయింట్. లుక్ అట్ సమ్ అదర్ యూసెస్. చూడండి, ఏదైనా జరిగి ఉండొచ్చు అనే అర్థంలో మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మైట్ హ్యావ్ V3 యూజ్ చేయొచ్చు. మైట్ హ్యావ్ వచ్చి V3 యూజ్ చేస్తాం. V3 అంటే ఏంటి? ఏదైనా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. మనం ఏదైనా ఒక వెర్బ్ తీసుకున్నట్లయితే దాని యొక్క థర్డ్ ఫామ్ని ఇక్కడ V3గా మనం చెప్పాం. ఎగ్జాంపుల్స్, ఇట్స్ 10 o'clock, దే మైట్ హ్యావ్ రీచ్డ్ హోమ్. ఇట్ ఇస్ 10 o'clock, 10 అయింది అంటే ఇప్పుడు 10 అయిందని చెప్ప అర్థం. ఇట్ ఈస్ అన్నాం కాబట్టి ఇట్ ఈస్ 10 o'clock, ఇప్పుడు 10 అయింది. దే మైట్ హ్యావ్ రీచ్డ్ హోమ్, వాళ్ళు ఇంటికి చేరే ఉంటారు, ఇంటికి చేరి ఉండొచ్చు. అలా చేరే ఉంటారు, చేరి ఉండొచ్చు అని చెప్పడానికి ఇలా మనం మైట్ హ్యావ్ రీచ్డ్ యూజ్ చేస్తుంటాం. రీచ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామే రీచ్డ్. దే మైట్ హ్యావ్ రీచ్డ్. సెకండ్ వన్, ఐ ఫియర్ హీ మైట్ హ్యావ్ సీన్ మై పాస్వర్డ్. ఐ ఫియర్, నాకు భయంగా ఉంది. హీ మైట్ హ్యావ్ సీన్ మై పాస్వర్డ్, నా పాస్వర్డ్ని చూసాడేమోనని, నా పాస్వర్డ్ని చూసి ఉండొచ్చేమో అని చెప్పి నాకు భయంగా ఉందని చెప్పేటప్పుడు ఇలా మైట్ హ్యావ్ సీన్ యూజ్ చేస్తుంటారు. సీ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామే సీన్. సీ, సా, సీన్, సీయింగ్. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ హిస్ ఫోన్ హీ మైట్ హ్యావ్ బీన్ యాంగ్రీ. నువ్వు అతను ఫోన్ తీసుకుని ఉన్నట్లయితే అతను కోప్పడి ఉండొచ్చేమో. వీటిని ఇఫ్ క్లాజెస్ అంటాం. ఎందువల్లంటే ఇఫ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇఫ్ క్లాజెస్ అంటాం. అంటే
ఒకటి జరిగితే ఇంకోటి జరగవచ్చు అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఆ జరగవచ్చు అనడానికే ఇలా మైట్ వాడుతూ ఉంటాం ఇఫ్ క్లాజెస్లో. యూ హ్యాడ్ టేకెన్ హిస్ ఫోన్, నువ్వు అతను ఫోన్ తీసుకుని ఉన్నట్లయితే, అంటే ఫోన్ తీసుకోలేదు. హీ మైట్ హ్యావ్ బీన్ యాంగ్రీ, అతను కోపడ ఉండొచ్చేమో, అతను కోపడడం లేదు. ఇలా ఇఫ్ క్లాజెస్ కూడా మనం యూజ్ చేస్తుంటాం. అది ఇఫ్ క్లాజెస్ గురించి మనం వేరే సెపరేట్ వీడియో డీటెయిల్గా చేయడం జరుగుతుంది, అప్పుడు మీకు అన్నీ క్లియర్గా అర్థం అవుతాయి. నెక్స్ట్ కండిషనల్ క్లాజెస్. కండిషనల్ క్లాజెస్ అంటే ఇఫ్ క్లాజెస్సే, దే ఆర్ నథింగ్ బట్ ఇఫ్ క్లాజెస్. ఈ కండిషనల్ క్లాజెస్లు కూడా మనం రకరకాల సందర్భాల్లో మనం మైట్ యూజ్ చేస్తుంటాం. ఇఫ్ యూ ఇన్వైటెడ్ హిమ్, నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు పిలిస్తే, నువ్వు పిలిచి ఉన్నట్లయితే, నువ్వు ఆహ్వానించి ఉన్నట్లయితే, హీ మైట్ కమ్, అతను వచ్చి ఉండేవాడు. అంటే నువ్వు పిలవలేదు, అతను రాలేదు. ఇలా కండిషన్ క్లాజెస్లో మనం మైట్ని ఆ సందర్భానుసారంగా డిపెండింగ్ ఆన్ ది కాంటెక్స్ట్ సమ్ టైమ్స్ వీ యూస్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థింక్, థాట్, మే, మైట్ యూజ్ చేసి ఈ 3 సెంటెన్సెస్ మధ్య గల ఎగ్జాక్ట్ డిఫరెన్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, ఐ థింక్ హీ మే హెల్ప్ యూ. ఇక్కడ చూడండి, ఐ థింక్ అనేది ప్రెజెంట్, అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను, ఎట్ దిస్ మూమెంట్ నేను అనుకుంటున్నాను ఏమని, హీ మే హెల్ప్ యూ, అతను నీకు సహాయం చేయవచ్చు అని. అంటే ఇక్కడ సహాయం చేయడం అనేది ఇంకా జరగలే, ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఇంకా జరగవచ్చు, జరిగే అవకాశం ఉందని చెప్పి ఇలా అంటున్నాం. అంటే ఐ థింక్, నేను అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను, నీకు సహాయం చేయవచ్చని అనుకుంటున్నాను చెప్పేటప్పుడు ఇలా మనం చెప్తాం. ఇక్కడ చూడండి, ఐ థింక్ అనేది ప్రెజెంట్, ఇక్కడ మే హెల్ప్ అనేది ప్రెజెంట్ని కానీ ఫ్యూచర్ని కానీ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఐ థింక్ హీ మే డూ దట్, హీ మే డూ దట్, అది చేయవచ్చని నేను అనుకుంటున్నాను. హీ మే డూ, చూడండి మే తర్వాత హెల్ప్, అలాగే మే తర్వాత డూ అని చెప్పి మనం V1 యూజ్ చేసాం, అది కూడా ప్రెజెంట్ నియర్ ఫ్యూచర్నే చెప్పడం జరుగుతుంది. సెకండ్ వన్, ఐ థాట్ హీ మైట్ హెల్ప్ యూ. ఇక్కడ చూడండి, ఐ థాట్ అన్నాను, ఇదేంటి పాస్ట్, అంటే థింక్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫార్మ్ ఏంటి, థాట్. ఐ థాట్, నేను అనుకున్నాను గతంలో, ఏమనుకున్నాను, హీ మైట్ హెల్ప్ యూ, నీకు సహాయం చేయవచ్చేమో అని, నీకు సహాయం చేశాడేమోనని నేను అనుకున్నాను గతంలో అని చెప్పేటప్పుడు ఇలా మైట్ హెల్ప్ యూజ్ చేస్తుంటాం. మే యొక్క పాస్ట్ ఫార్మ్ ఏంటి, మైట్. థింక్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫార్మ్ ఏంటి, థాట్. ఐ థాట్ హీ మైట్ హెల్ప్ యూ, అతను నీకు సహాయం చేయవచ్చేమో అని చెప్పి నేను అనుకున్నాను గతంలో అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. చూడండి, ఐ థాట్ హీ మైట్ డూ దట్, హీ మైట్ డూ దట్, అది అతను చేశాడేమో అని నేను అనుకున్నానని చెప్పేటప్పుడు ఇలా మైట్ తర్వాత V1 యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు. థర్డ్ వన్, ఐ థాట్ హీ మైట్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఐ థాట్, అనుకున్నాను, ఇది కూడా గతమే. ఏమనుకున్నాను, నీకు సహాయం చేసి ఉండొచ్చేమో. ఇక్కడ చూడండి, సహాయం చేయవచ్చేమో, ఇక్కడేమో సహాయం చేసి ఉండొచ్చేమో. ఆ చేసి ఉండొచ్చేమో అని చెప్పడానికి మనం మైట్ హ్యావ్ V3 యూజ్ చేయాలి. మైట్ హ్యావ్ V3 అంటే ఇక్కడ హెల్ప్ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి, హెల్ప్డ్. అంటే హీ మైట్ హ్యావ్ హెల్ప్డ్ యూ, అతను నీకు సహాయం చేసి ఉండొచ్చేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఐ థాట్ హీ మైట్ హ్యావ్ డన్ దట్, అది చేసేసి ఉండొచ్చేమో అని చెప్పి నేను అనుకున్నాను అని చెప్పేటప్పుడు అలా మైట్ హ్యావ్ V3 యూజ్ చేసి మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఐ థింక్ ప్రెజెంట్, ఇక్కడ మే హెల్ప్ అనేది ప్రెజెంట్ ఫ్యూచర్. ఇక్కడ ఐ థాట్ అనేది పాస్ట్, ఈ మైట్ హెల్ప్ అనేది కూడా పాస్టే. ఇక్కడ ఐ థాట్ అనేది పాస్ట్, ఈ మైట్ హ్యావ్ హెల్ప్ అనేది కూడా పాస్టే. ఈ విధంగా మనం మే, మైట్లని ఇంగ్లీష్లో మనం యూజ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.